ఫస్ట్ టైం మనం సఫారీకి అయితే వెళ్తున్నాం. ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ ఎంటర్ ద డ్రాగన్. ఫస్ట్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది మనకి. చలో లెట్స్ గో. అడుగుతున్నా, దూరం ఉంది. వెహికల్ ఈజ్ రెడీ. అడవి జింక డీవ్ లోపల ఉండొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం తిరుపతిలో ఉన్నాం. ఎవరైతే తిరుపతికి అయితే వస్తారో ఖచ్చితంగా దర్శనంకి వెళ్తారు. దర్శనంకి వెళ్ళని వాళ్ళు మనకు దర్శనం టికెట్ వచ్చేసి రేపు మార్నింగ్ ఉంది కాబట్టి ఈరోజు మనం జూ పార్క్ అయితే వచ్చాం. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా జూ. ఇది ఏషియాలోనే పెద్ద జూ. ఇది మనకు ఇక్కడ వచ్చేసి మనకు సఫారీ ఉందంట, టైగర్ సఫారీ. చూద్దాం. అలాగే టైమింగ్స్ వచ్చేసి మనకి జూ పెద్దోళ్ళకి 70 రూపీస్, పిల్లలకి 30 రూపీస్. అలాగే చూద్దాం. ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. క్లోజింగ్ టైం 4:45కి అయితే క్లోజింగ్. కెమెరాకి అయితే 200 రూపీస్ తీసుకోరు. చూద్దాం, ముందుకు వెళ్దాం. ఎంత అమ్మా ఇప్పుడు? 1000 రూపీస్ గంటకైతే 150, 2 గంటలకు 250. మీరు వచ్చిన తర్వాత ఎంత అమౌంట్? 2 అవర్స్ అయితే 500 కట్టుకొని 500 ఇచ్చేస్తాం. 1 అవర్ 2 అవర్స్ ప్యాకేజ్. ఎంత అయితే తెలియదు కదా, దాన్ని బట్టి తీసుకోరు. మీరు ఇప్పుడు చెప్పేదాన్ని బట్టే ఉంటుంది అనమాట. 1 అవర్ సఫారీకి పోతే 1 అవర్ ఎట్టి పరిస్థితుల్లో సరిపోతుంది. 2 అవర్స్ అయితే జూ క్లోజింగ్ టైం వరకు సరిపోతాయి. క్లోజ్ కూడా అయిపోతుంది. మీరు వచ్చే సమయాన్ని ఓపిక చూసుకొని వచ్చేయండి. 2 అవర్స్కి అయితే 250. అప్పుడు 500 అవుతుంది 2 గంటలు. సరే 2 అవర్స్ 2 బైక్స్. ఇక్కడ జూ పార్క్ తిరగడానికి అయితే మేము బైక్స్ తీసుకున్నాం, రెంటల్ చేసినాం. ఇది వచ్చేసి 1 అవర్కి 250, 2 అవర్స్కి 400. అయితే బైక్ తీసుకున్నాం, ఈజీ ఎలక్ట్రికల్ బైక్స్. చూద్దాం. చిత్తడి నేల జింక. చల్ ముందుకు వెళ్దాం. పడి చల్ పోనీ మెల్లి. అడవి జింక డీవ్ లేవు, లోపల ఉండొచ్చు. బాబు సఫారీ ఏడా? ఓకే, థ్యాంక్ యూ. అడుగుతున్నా, దూరం ఉంది. ఇక్కడ గిట్ట ఉన్నాయి, ఇక్కడ దగ్గర ఉన్నాయి. చూడు బట్ ఆడ దగ్గర పోయి చూపిద్దాం. అవునవును. పైన కనిపిస్తుంది కదా కొండ పక్కకే ఉంటుంది జూ. లైవ్ ఇగో అడవి దున్న మనం చూస్తున్నాం కదా, ఇది అడవి దున్న. చలో చలో ముందుకు వెళ్ళాలి. స్ట్రైట్ మనకు కనిపిస్తుంది కొండ పైన. అది ఆపోజిట్ అయితే ఉంటుంది జూ పార్కు. ఎవరైనా వస్తే దర్శనానికి వెళ్తారు కానీ జూకి అయితే వచ్చే తక్కువ. కానీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మాత్రం విజిట్ చేయండి. ఇది మనకి ఏషియాలోనే పెద్ద లార్జెస్ట్ జూ. ప్లస్ ఇందులో వచ్చేసి మనకి సఫారీ ఉందంట. మనం ముందుకు వెళ్ళి చూపిద్దాం సఫారీలో ఏమేమి చూపిస్తారు అనేది. ఇదైతే మనకు సఫారీకి వెళ్ళే ప్లేసు. అడల్ట్ 50 రూపీస్, చైల్డ్ వచ్చేసి 30 రూపీస్. వెళ్దాం, ముందుకెళ్ళి చూపిద్దాం లోపల ఏమేమి ఉంటాయో సఫారీ లైవ్గా. ఫస్ట్ టైం మనం సఫారీకి అయితే వెళ్తున్నాం. ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు.
ఫస్ట్ టైం ఇది ఒక ఎక్స్పీరియన్స్, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మనకి. చూద్దాం, చూపిద్దాం, దగ్గర నుంచి చూపిద్దాం యానిమల్స్ని. ఇదే వెహికల్ మనం వెళ్ళాలి, వెహికల్ రెడీగా ఉంది. టికెట్ తీసుకొని వెళ్ళుడే. ఎంత అన్న పర్ డే హెడ్? రేట్ 50 రూపీస్. పెద్దోళ్ళకి, పిల్లలకైతే 30. ఎంత టైం పడుతుండొచ్చు లోపల? 20 మినిట్స్ రౌండ్ ఉంటుంది. పోయేసి వచ్చేసి ఏమేమి చూపిస్తారన్న? లైన్స్ ఓపెన్ ఉంటాయి, ఓపెన్ లైన్స్ దగ్గరగా చూపిస్తాం. ఓకే, ఇవ్వండి. లైన్లోకి వెళ్ళి కూర్చోండి, పంపిస్తాను. ఓకే, క్యూలోకి వెళ్ళి. ఓకే, రైట్. వెహికల్ ఈజ్ రెడీ. మనం వెళ్ళే వెహికల్ అయితే రెడీగా ఉంది. మాదైతే సఫారీ స్టార్ట్ అయింది, లయన్ సఫారీ. బస్సులో ఉన్నా జనాలు. ఫస్ట్ గేట్ అన్న ఇది? ఎన్ని గేట్లు ఉంటాయన్నా? ఓకే, ఫస్ట్ ఎంటర్ ద డ్రాగన్. ఫస్ట్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది మనకి. చలో లెట్స్ గో. ఓపెన్ చేయొద్దా బిడ్డ? పైన మనకు కనిపిస్తుంది కదా తిరుమల కొండ, కింద అయితే ఉంటుంది జూ పార్కు. ఇగో మనకు లైవ్ డీర్ అయితే కనిపించింది. ఇగో లైవ్ రోడ్ మీదకి వచ్చింది డీర్. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి డీర్స్, ఎక్కువ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి. లైవ్ సఫారీలో లైవ్ ఇది చూడడం. కుప్పలు ఉన్నాయి అటు. చలో వెళ్దాం. ఇక్కడ దగ్గర ఆపుతాడుగా అప్పుడు. ఇంకా లైవ్ చిన్న డీర్. We are going to gate number 2. టైగర్ సఫారీకి వెళ్ళాలంటే 3 గేట్లు ఉంటాయంట. 2వ గేట్ ఓపెన్ అవుతుంది, చూద్దాం పండి. అది 3వ గేట్ ఓపెన్ అయినట్టుంది. అది గేట్ ఓపెన్ అయ్యింది. 3 గేట్లు ఓపెన్ అయినాయి. లయన్ సఫారీ. ఎంటర్ ది డ్రాగన్. చూద్దాం ఏం కనిపిస్తుంది. లయన్ అందులో ఉన్నాయి. అక్కడ అడుగు పండు. వా వా అని కొంచెం దగ్గరికి వెళ్ళండి. వాడు వెళ్ళిపోగల. వా వెళ్ళిపోతున్నానా? వావ్, ఆగా. ఎంజాయ్ సంక్రాంతి పండుగ. బాయ్. ఆడొకటి ఇంకోటి ఉన్నారా?
presented in live safari, lion safari. భాస్కర్ కోమంటే దాని జువులు దూసిరాపో దాని గోర్లు గిర్లు అన్ని తీసేసిరు అటాక్ చేయకుండా. ముఫాసా ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని మంచిగా తీయండి వీడియో. చలా సింబా సింబా ఓపెన్ డీర్ మళ్ళీ డీర్ డీర్ ఉంది ఆడ. వస్తుంది అడుగుతున్న పోతుంది చూడ భాస్కర్, అడిగి దున్నపోతుంది. బాహుబలి క్రాసింగ్ ద రోడ్. బాహుబలి again. Our gate is open. Over the zoo, visiting over. మాది సఫారీ అయితే కంప్లీట్ అయింది. తర్వాత మళ్ళీ మేము యథావిధిగా బ్యాటరీ బండి తీసుకొని అయితే తిరుగుతున్నాం జూ మొత్తం. మనకు బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, లేదంటే బ్యాటరీ ఫోర్ వీలర్ వెహికల్స్ ఉంటాయి. ఎలా కావాల్సి అలా తిరగవచ్చు. ఈ పక్షులు ఉంది ఇక్కడ, ఆపి మనం పక్షులను చూపిద్దాంపా. బర్డ్స్ ఎల్కట్ ప్యారెట్ అంట. ఇక్కడ పెద్ద ఉంది చూడు ప్యారెట్. ఇంకా గ్రీన్ వింగ్ ఎకావ్ మకావ్. ఇది మకావ్ కంట్రీ జాతీయ పక్షి. ఇది తెలుసా? మకావ్ కంట్రీ అని ఉంటుంది కదా, వాళ్ళది జాతీయ పక్షి ఇదే. అలా అలా సింబల్ గిట్ట ఇదే ఉంటుంది. వా ఇది చూడు బాబు, దీని బోర్డు తీసేసారు. ఏందో ప్రజెంట్ అయితే మనం జాగ్వార్ దగ్గర ఉన్నాం. జాగ్వార్, బివేర్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్. వేర్ ఇట్ ఈస్ ఈ జాగ్వార్. గో
హాయ్ కమ్ హియర్. వస్తుంది చూసిరా లైవ్ జాగ్వార్. వాకింగ్ చేస్తుంది, అది ఈవినింగ్ వాకింగ్. చీతా దగ్గర ఉన్నాం. చీతా, లైవ్ చీతా. జాగ్వార్ అయిపోయింది, ఇప్పుడు చీతా వాకింగ్. వస్తుంది చూడండి. టైగర్ ఇది కదా టైగర్. పెద్ద పులి పెద్ద పులి ఈస్ టేకింగ్ రెస్ట్. We are going to capture the tiger. Tiger is next. దగ్గరికి వెళ్ళి వస్తుంది, తీసుకో, క్యాప్చర్ చేయి. హైనా దొమ్మల గొండి. లియో సినిమాలో ఉన్నటువంటి హైనా ఇది. దూరం ఉంది, ఆడుంది, చాలా దూరం ఉంది. రేస్ కుక్క, వైల్డ్ డాగ్ ఎక్కడుందో ఇది. ఇండియన్ రాక్ పైథాన్. రైట్ తీసుకోండి. క్రొకడైలా? అదే హిపోపోటమస్. నీటి ఏనుగులు, హిపోపోటమస్. నీటి ఏనుగులు అయ్యో నీకు ఉంటాయి. నీకు ఉంటాయి. నీటి ఏనుగు. ఎలిఫెంట్స్. ఎట్లా టికెట్ తీసుకోవాలనుకుంటా. ఇక్కడ ఉన్నాయి భాస్కర్, 2 ఉన్నాయి. ఓ 5 crocodiles స్లిప్పింగ్. కమ్ హియర్. సూపర్. తిరుపతికి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. జూ చాలా పెద్దగా ఉంది. జూ మీకు కావాల్సి తిరగడానికి చేత కాకపోతే బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. బ్యాటరీ 2 వీలర్ ఉంది, 4 వీలర్స్ ఉన్నాయి. తర్వాత లోపల సఫారీ ఉంది, లయన్ సఫారీ. చాలా బాగుంది. వి ఎక్స్పీరియన్స్డ్ సో మచ్ థ్రిల్. చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినాం. ఎందుకంటే లైవ్గా మన దగ్గరలో అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మనం లైవ్గా పులిలను చూడడం, ఇది చూడాలంటే సఫారీ ఎక్కడో వేరే స్టేట్కి వెళ్ళాలి, అంటే వేరే కంట్రీకి వెళ్ళాలి. కానీ మేము లైవ్గా అయితే ఎక్స్పీరియన్స్ చేసినాం. చాలా బాగుంది. తిరుపతి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టైం ఉంటే స్పెండ్ చేయండి. మీకు ఒకవేళ దర్శనం టైం రేపు కానీ ఎల్లుండి కానీ ఉంటే ఒకరోజు పెట్టుకొని విజిట్ చేయండి. చాలా బాగుంది. 2 అవర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు బ్యాటరీ వెహికల్స్ తీసుకొని, ఇట్లా 2 వీలర్స్ తీసుకొని. బాయ్ జూ. చాలా బాగుంది. తిరుపతికి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. బయట వెహికల్ టైం కూడా అయిపోయింది. 2 అవర్స్ పెట్టేస్తాం. చల్ లెట్స్ గో.